తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు కావచ్చని కామెంట్ చేశారు. గతంలో సంపత్, వెంకటరెడ్డిల సభ్యత్వాలు రద్దు కాలేదని గుర్తు చేశారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో కలిసి అసెంబ్లీలో టీ తాగి వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్యేలు తనను కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. తెలంగాణలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ చెప్పినట్లు పార్టీ మారిన కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందా అన్న చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధానంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో దాదాపు 2 గంటల సేపు అసెంబ్లీలో చర్చ జరిగింది. వాయిదా కూడా పడింది. దాని తర్వాత రేపటికి సభ వాయిదా చేసినట్టు సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చకైతే దారితీస్తోంది. అయితే ఇప్పటికే దిష్టి బొమ్మలు దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో సీఎం వైఖరి మీద ఫైర్ అవుతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా సభ ఎప్పుడైతే వాయిదా పడిందో తన ఛాంబర్ లో చిట్చాట్ కూడా నిర్వహించాడు. దీంట్లో చాలా అంశాలు చెప్తూ వచ్చాడు. ఇక్కడ ప్రధానంగా సభలో మేము సవితను ఏమీ అనలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం వల్లనే మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్, హరీష్ రావు ఎందుకు డుమ్మా కొట్టారు అనే విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సభ్యత్వాలు రద్దు కూడా అయ్యే అవకాశం ఉంది అనే విషయం చెప్పాడు. అంటే ఇక్కడ సభ్యత్వాలు రద్దు అయ్యే అంశము పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు అవుతాయని ఒక సస్పెన్స్ ఉండేది. కానీ వాస్తవానికి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది సభలో ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భంలో అటు బీఆర్ఎస్ ఇష్టానుసారంగా అడ్డుకోవడం కావచ్చు, లేదంటే ఆనాడు స్పీకరు వైఖరి కావచ్చు, లేదంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొడియం చుట్టుముట్టడం కానీ, దాని తర్వాత మైకి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున గలాట జరిగినటువంటి సందర్భంలో కూడా ఆనాడు ఉన్నటువంటి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సంపత్ కానీ, ప్రజెంట్ అయితే సంపత్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, వెంకటరెడ్డి ప్రజెంట్ మంత్రిగా కూడా ఉన్నారు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే వాళ్ళ సభ్యత్వాలు రద్దయ్యేటువంటి విషయాన్ని ఆయనే చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగానే చేసింది, కక్ష సాధింపు చర్యలు చేపట్టింది కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇట్లా అల్లరి చేసే ప్రయత్నం చేసినా, లేదంటే ఇష్టానుసారంగా పొడియాన్ని చుట్టుముట్టి సభను నడనీయకుండా చేసే ప్రయత్నం చేసినా ఇట్లాంటి సభ్యత్వాలు రద్దవుతాయా అన్నటువంటి యాంగిల్లో ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగానే అనిపించింది. ఇక్కడ ప్రధానంగా గతంలో సభ్యత్వాలు రద్దయినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూనే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి విధానం మీద ఆయన ఈ రకంగా మాట్లాడడం కానీ మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ప్రజెంట్ మరో ఎమ్మెల్యే కొంచెం వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 6-7 ఎమ్మెల్సీలు పార్టీ మారారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇక్కడ సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ కూడా మరోవైపు నడుస్తోంది. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇట్లాంటి అంశం చెప్పింది. మరో హైకోర్టులో కూడా సభ్యత్వాలు రద్దు చేసేదాకా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఆ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తుంది. కనుక సభ్యత్వాలు దాన నాగేందర్ విషయాలు కానీ, కడియం శ్రీహరి విషయాలు కానీ, కడియం శ్రీహరి లాంటి విషయాల్లో సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉంది, అక్కడ తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది లాంటి చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీ చేసుకొస్తుంది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా సభకు సంబంధించినటువంటి అంశాలు. సభలో ఇష్టానుసారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించినా, స్పీకరు చైర్ని అగౌరవపరిచినా, లేదా ఇష్టానుసారంగా సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు పదే ప్లకార్డ్స్ పట్టించి ఇష్టానుసారంగా సభను ఇబ్బందికి గురి చేసినా కూడా వాళ్ళ సభ్యత్వాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఇండికేషన్ ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే మనకు అనిపిస్తుంది. చూడాలి, ఆ రకంగానే మనకైతే అర్థమవుతుంది. చూడాలి, రేవంత్ చెప్పినట్టుగా కొందరు సభ్యత్వాలు ఏమైనా రద్దయ్యే అవకాశం కనిపిస్తుందా, దీంట్లో ఆ లిస్ట్ లో ఎవరున్నారు, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 10 మంది వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలోకి, 28 మంది ఉన్నారు. దాంట్లో కొద్ది మంది సభకు
పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ కూడా యాక్టివ్ గా మాత్రం 20 మంది దాకా ఎమ్మెల్యేలు సభలో గొడవ చేయడం కావచ్చు, లేదంటే మైక్ ఇవ్వట్లేదనే రీజన్ తో స్పీకర్ ఛాంబర్ దగ్గరికి పదే వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటి చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద ఎవరెవరి మీద మరి టార్గెట్ పెట్టారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రేవంత్ దృష్టిలో ఎవరు ఉన్నారు ఎమ్మెల్యేలు? ఎందుకంటే ఒక పక్క కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో సభ ముందుకు దూసుకొస్తున్నాడు, మరోపక్క కేటీఆర్ కావచ్చు, సవిత ఇష్యూ ఇప్పుడు తెరపైకి వచ్చింది.